హాయ్ అండి. ఈరోజు అయితే మనం లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. స్నాక్స్ అయితే తయారు చేసేసుకుందాం. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. హెల్త్కి అయితే చాలా మంచిది. శనగపప్పు వడలు ఇలా అయితే తయారు చేసుకుందాం. లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ రజని. ఈ రోజు అయితే లిటిల్ కిచెన్లోకి వచ్చేసాం. చూడండి, మనం శనగపప్పు అయితే తయారు చేసుకుంటాం కదా, అప్పుడు లేత గింజలన్నీ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా తొక్కతో ఇలా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఇలా నైట్ అయితే నానబెట్టేసుకోండి. 4 సార్లు బాగా వాష్ చేయండి. ఒక్క చుక్క వాటర్ లేకుండా నీట్గా ఇలా స్ట్రెయినర్లో అయితే వాడేసుకోండి. ఇలా మిక్సీ జార్ అయితే తీసుకుని ఈ పప్పు అంతా ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇలా పచ్చిమిర్చి అయితే తీసుకోండి. మీ కారానికి కావాల్సినవి ఇలా అయితే తుంచుకోండి. అన్నీ కూడా ఈ పప్పులోకి అయితే తుంచుకున్నవన్నీ యాడ్ చేయండి. వెల్లుల్లి రేకులు ఇలా అయితే వేసుకోండి. ఒక పాయ జీలకర్ర, 1 స్పూన్, రుచికి తగినంత కల్లుప్పు, ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాం. ఒక చుక్క వాటర్ అయితే యాడ్ చేయకండి. ఇలా బరకగా అయితే మిక్సీకి అయితే పట్టుకోండి. చూడండి, ఇంత బరకగా అయితే ఉండాలి. ఇలా ఒక బాక్స్ అయితే తీసుకుని ఇందులో అయితే వేసేసుకోండి. వేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. బాగా నానిన తర్వాత ఒక 15 నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి. ఇలా బాక్స్లో అంతా వేసేసుకున్న తర్వాత కావాల్సిన నువ్వులు అయితే వేసుకుని ఇలా మూత అయితే పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం. 15 నిమిషాల తర్వాత తీసుకుని వడలు అయితే వేసుకుందాం. ఫ్రిడ్జ్లోంచి పిండి అయితే తీసుకోండి. పక్కకు అయితే పెట్టేసుకుందాం. 4 కరివేపాకు రెమ్మలు అయితే తీసుకోండి. ఈ కరివేపాకు రెమ్మలు సన్నగా కట్ చేసుకుందాం. ఇలా అయితే కట్ చేసుకోండి. ఒక ఉల్లిగడ్డ అయితే తీసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో తీసిన పిండి అంతా కూడా ఇందులోకి వేసేసుకోండి. ఒక బౌల్ అయితే తీసుకుని ఉల్లిపాయలన్నీ వేసేసుకోవాలి. ఉల్లిపాయ ఈ వేసవి కాలంలో చాలా హెల్త్కి మంచిది. ఇలా అయితే వేసుకోండి. కరివేపాకు ఇలా మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. హెల్త్కి చాలా మంచిది. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. పిండి అంతా కూడా ఇలా కలుపుకొని పెట్టుకోండి. బాండ్లీ అయితే పెట్టేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకోండి. మనకు కావాల్సినంత పిండి అయితే తీసుకుని ఇలా అయితే చుట్టుకోండి. ఇలా అయితే వేసుకుందాం. మీకు ఎంత పలచగా కావాలితే అంత పలచగా ఒత్తుకోండి. వేగిన వాళ్ళన్నీ కూడా ఇలా అయితే తిరిగేసుకోండి. ఇలా వేగినవన్నీ కూడా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం.
నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కంపల్సరీగా హెల్త్కి చాలా మంచిది. దగ్గులు, రంపులు, కఫాలు ఉండవండి. ఈ శనగపప్పు వడల వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నా వీడియో నచ్చితే కనుక కామెంట్ అయితే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. టేస్ట్ అయితే చూసేద్దాం. చాలా బాగుంటాయండి, కమ్మగా. చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఇలా అయితే తయారు చేసుకోండి. పిల్లలు, పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.